సో మనకి ఇక్కడ మరి హై స్కూళ్ళల్లో మరి ఇక్కడ సమగ్ర శిక్ష నుంచి ఆర్చరీ కిట్ అయితే వచ్చింది కదా. ఆర్చరీ కిట్లో వచ్చేసి యారోస్ అయితే వచ్చాయి మనకు. ఒక 6-9 ఉన్నాయి, యారోస్ ఒక 8 ఉన్నాయి. అయితే మనకి యారోస్ 8 యారోస్ వచ్చాయి. సో అంతేకాకుండా ఇక్కడ మనకు ఇండియన్ బో కిట్ అయితే ఇచ్చారు. చాలా మెంబర్స్కి అయితే బో ఎలాగో సెట్ చేసుకోవాలో మనకి తెలియడం లేదనమాట. సో దాన్ని మనం ఇప్పుడు సెట్ చేయాలి మనం, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక గేమ్లో ఉంటారు కదా, ఆల్రెడీ ట్రాన్స్ఫర్లు అయ్యారు కాబట్టి ఒకరు పెట్టినటువంటి మెటీరియల్ ఇంకొకరికి మరి కొంచెం యూజ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండొచ్చు. సో ఎవరికి నీడ్ ఏదంటే ఆ మెటీరియల్ పెట్టిండొచ్చు. సో ఇక్కడ చూడండి, మీరు ఇవి లిమ్స్ అంటాము. ఇవి అప్పర్ లింబ్, లోయర్ లిమ్స్ అని రెండు ఉంటాయి కదా మనకు ఆర్చరీలో. సో కింది లిమ్స్ మరి ఏదనేది కూడా మనకి ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటారు. అది కూడా మీకు చూపిస్తాను. 2 లిమ్స్ ఉన్నాయి. సో హ్యాండిల్ ఒకటి వచ్చింది ఇక్కడ. సో దీన్ని హ్యాండిల్ అంటాం. ఈ హ్యాండిల్లో మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ థ్రెడ్ కూడా ఉంది చూడండి, థ్రెడ్ హ్యాండిల్ అండ్ థ్రెడ్. సో ఇక్కడ మనకి సైట్కి సంబంధించినటువంటి ఒక ఇండికేటర్ కూడా ఇచ్చినారనమాట ఇక్కడే. సో అన్నీ మీకు చూపిస్తాను, ఇది ఏ పార్ట్స్ని ఏమంటాము, ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. దాంతోపాటు మనకి ఇవి గార్డ్స్ అనేవి ఉంటాయి, గార్డ్స్. సో ఈ గార్డ్స్ అనేటివి మనకు సప్లై ఇవ్వలేదు, ఇవి మనమే, ఇది నా దగ్గర ఉన్నటువంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఇవి పర్చేజ్ చేస్తే బెటర్ అనమాట. సో టోటల్ కవర్ అయ్యేటట్టు దీనినా. సో ఇవి పర్చేజ్ చేస్తే బెటర్ అనమాట, ఎందుకంటే ఈ గార్డ్స్ అనేవి లేకపోతే మీకు ఇంజురీస్ అవుతాయి. దాదాపు మ్యాక్సిమం మీకు ఇంజురీస్ అవుతాయి. ఇంజురీస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మరి ఈ గార్డ్స్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి మరి హామ్ గార్డ్ అనమాట. సో ఇక్కడ ఎల్బో దగ్గర మీకు ఇంజురీస్ కాకుండా ఉంటుంది. సో ఈ యారోస్ని మరి ఇక్కడ స్టోర్ చేసుకొని మనము హిప్ దగ్గర ట్యాగ్ చేసుకుంటాం అనమాట. సో ఈ యారోస్ని ఇందులో రెస్ట్ చేయడానికి, ఇందులో మనం వేయడానికి ఇక్కడ కంపార్ట్మెంట్స్ కూడా వస్తాయి. సో ఇది కంబైన్డ్గా ఉంది అనమాట. ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇది మీరు కొనుక్కునే దాన్ని బట్టి ఉంటాయి అనమాట. మీరు ఏదైతే చూస్ చేసుకుని కొనుక్కుంటారో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. సో దీనిలో ఇక్కడ మరి ఇక్కడ కొన్ని బుక్స్ అవైలబుల్, అంటే పేపర్ కానీ ఏదైనా నోట్ చేసుకోవడానికి మీరు ఇక్కడ ఒక బ్యాగ్ అనేది ఇచ్చారనమాట. సో ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీరు యారోస్ మరి యారో షూట్ చేసిన తర్వాత మీ యారో స్కోర్ ఎంతో మీరు నోట్ చేసుకోవచ్చు అనమాట. నోట్ చేసుకోవడానికి ఒక బుక్ పెట్టుకోవడానికి ఒక పౌచ్ అయితే ఇచ్చారు, ఇది మీరు గమనించవచ్చు. సో అలాగనే ఇక్కడ ఫింగర్ గార్డ్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఫింగర్ గార్డ్ కూడా మనం పర్చేజ్ చేసుకోవాలి, ప్రస్తుతానికి సప్లైలో లేదు ఇది. సో ఈ ఫింగర్ గార్డ్ ఎందుకంటే ఇప్పుడు ఫింగర్స్కి మరి ఇంజురీస్ కాకుండా అనమాట. యారోను మనం వదిలేటప్పుడు థ్రెడ్ దగ్గర మనకి ఇక్కడ ఇంజురీస్ అవుతాయి, అది కూడా ఇంజురీస్ అవ్వకుండా ఫింగర్ గార్డ్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఇవైతే మీకు గార్డ్స్కి సంబంధించినటువంటివి ఎక్విప్మెంట్స్. దీంతో పాటు మీకు ఒక స్టాండ్ ఉంటుంది, అంటే మనం బో అనేది ఇండియన్ బోని మనము మరి ఎప్పుడు హ్యాండ్లో హోల్డ్ చేసే కన్నా ఒక స్టాండ్ పైన మనం రెస్ట్గా ఉంచవచ్చు. మన హ్యాండ్కి రెస్ట్ కావాలంటే స్టాండ్ పైన ఉంచడానికి ఒక స్టాండ్ అనేది కూడా వస్తుంది అనమాట. వాటిని కూడా మీకు చూపిస్తాను ఎలా సెట్ చేయాలనేది. సో ఇలాగ సెట్టింగ్ ఉంటాయి అవి. సో ఈ స్టాండ్స్ కూడా మనము థ్రెడ్స్ ఉంటాయి, దీన్ని సెట్ చేసి మనం రెస్ట్ ఇవ్వడానికి బోకి సెట్ చేసుకోవచ్చు. సో ఇవైతే మనం కొనాల్సిందే, మనకు సప్లై అనేది ఓన్లీ ఇండియన్ బో మాత్రం ఉంది. సో మీరు చూడొచ్చు, ఇలా క్రాస్ ఉంటాయి, ఇలా సెట్ చేసుకోవాలి స్టాండ్ ఇది. సో ఒక్కొక్కరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ స్టాండ్స్ మీ దగ్గర ఉండకపోవచ్చు, మీరు ఇవి అవసరమైతే మీరు తీసుకోవాల్సిందే, అవసరమే. సో ఇది ఆర్చరీలో ఒక్కొక్క పార్ట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగ సెట్ చేసుకోవాలనేది. ఇది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. సో ఇది స్టాండ్ అనమాట, ఇలాగా సెట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు హ్యాండిల్ ఓపెన్ చేద్దాం. లిమ్స్ కూడా మనం ఇప్పుడు సెట్ చేద్దాము. సో ఇది హ్యాండిల్, ఒక్కొక్క పార్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. దీన్ని హ్యాండిల్ అంటాం. ఒకసారి చూడండి, దీనికి జూమ్లో తీయండి, జూమ్లో ఇది చూడండి. ఇది మనకి థ్రెడ్, ఇదే థ్రెడ్. ఈ థ్రెడ్ని మనం అనేది మనం ఏ విధంగా మరి సెట్ చేయాలనేది కూడా ఫిట్ చేయడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో లిమ్స్ ఉన్నాయి, లిమ్స్ చూద్దాం. ఇటు పట్టుకోండి, వీటిని లిమ్స్ అంటాం అనమాట. ఈ లిమ్స్ వచ్చి అప్పర్ లిమ్స్, లోయర్ లిమ్స్ అని 2 ఉంటాయి. సో ఇవి 2 లిమ్స్ ఉంటాయి. ఈ 2 లిమ్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనో ఆల్రెడీ వాళ్ళు ప్లానింగ్, అంటే ఒక ఇండికేషన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, నోట్ చేసినారు. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ
నెంబర్ ఇచ్చినారు చూడండి, మీరు చూడొచ్చు. అందులో ఎల్ అని ఇస్తే లోయర్ అని, ఇందులో యూ అని ఇచ్చారు చూడండి. ఇక్కడ మీరు జూమ్లో చూడొచ్చు, చూడండి దీన్ని యూ అని ఇచ్చినారు కదా. సో ఇది వచ్చేసి మీకు ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు, 563 అని ఇచ్చారు. ఇక్కడ కూడా హ్యాండిల్కు 563 ఎల్ అని ఉంది. అంటే ఇక్కడ ఏదైతే ఎల్ అని ఉన్నది, ఎల్ సైడ్ అయితే మనము సెట్ చేసుకోవాలన్నమాట. ఇది 563 ఎల్ అని ఉంది కదా. సో మీరు చూడొచ్చు 563 ఎల్ అని ఉంది. సో ఇది కూడా ఇక్కడ హ్యాండిల్ కూడా 563 ఎల్ అని ఉంది. ఇది సెట్ చేసుకోవాలి ఈ లిమ్కి. సో లోయర్కి సంబంధించినటువంటి లిమ్ ఇది. ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. ఇది లోయర్కి అంటే కింది భాగానికి అనమాట ఇట్లా. సో అప్పర్ మీరు చూడండి, లిమ్ని ఏ విధంగా మీరు రివర్స్ పెట్టినా కూడా తీసుకోదు, అది సెట్ అవ్వదు అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మెటల్ ఉంది కదా, మెటల్ సైడ్ ఇది పెట్టాలన్నమాట. ఇట్లా ఇన్సైడ్ ఇది మెటల్ సైడ్ పెట్టాలి. చూడండి తీసుకోవచ్చు, చూడండి ఈ విధంగా మీకు తీసుకోదు. ఇది అప్పర్ లిమ్ అనమాట. చూడండి ఇది మెటల్ సైడ్కి మనము ఇది ఇట్లా ఫేస్ ఇక్కడ అవుట్ సైడ్ అనేది పెట్టాలా, ఇన్సైడ్ అనేది అంతా ఇది మామూలుగా ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉంది అనేది. మీరు ఆల్రెడీ అది సెట్ చేసే పెట్టింటారు మనకి, లేదంటే రివర్స్ పెడితే సెట్ అవ్వదు అనమాట. మీరు ఇప్పుడు చూసినారు కదా. సో ఈ విధంగా లిమ్స్ అనేది సెట్ చేసుకోవాలి. యారో ఈ విధంగా ఎక్కించాలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది థ్రెడ్ని ఏ విధంగా మనము సెట్ చేసుకోవాలో చూపిస్తా. ఇది కింది భాగం ఇలా పెట్టేసేయండి, ఇది అప్పర్ పార్ట్. సో ఫస్ట్ కింది భాగంలో ఎక్కించి కింద సపోర్ట్ తీసుకొని చూడండి కింద మనము ఎక్కించాలన్నమాట. దీనికి చూస్తున్నారు కదా, ఈ విధంగా జూమ్లో చూపించు. ఈ విధంగా మనము కింద నాక్ ఉంది కదా, ఇక్కడ నాకులో ఎక్కించేసి ఇట్లా పైకి తెచ్చుకోవాలి. ఈ కింది భాగానికి ఇలా పెట్టేసి సపోర్ట్ తీసుకోవాలి. దీనికి ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలా, కింద ఫూట్ అనేది సపోర్ట్ తీసుకోవాలా. కింద ఫూట్ చూపించు, కింద ఫూట్ అనేది సపోర్ట్ తీసుకోవాలన్నమాట, ఇది మిస్ అవ్వకుండా. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ హ్యాండ్ సపోర్ట్, ఈ ఎల్బోది ఇట్లా బలంగా ఇలా లాగేసి దీన్ని చూడండి, దీన్ని బాగా నీట్గా ఓపెన్ చేసేసుకొని స్లిప్ అవ్వకుండా జాగ్రత్తగా ఎక్కించుకోవాలా. థ్రెడ్ అనేది మనము ఇక్కడ పురి ఉంది అనమాట, ఇది మనం తీసుకొని నీట్గా ఇట్లా థ్రెడ్ ఎక్కించుకోవాలి. కొంచెం చూడండి, వెయిట్ చేయండి, మీరు ఈ విధంగా ట్రై చేయండి. సో ఈ విధంగా మనము ఓపెన్ చేసుకోవాలి నీట్గా. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాగ లాక్కోవాలి, దీన్ని ఇలాగ లాక్కొని ఇలా నాకెక్కియాలన్నమాట. చూసినారు కదా. సో ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు ఈ ఆరోకి మనము స్ట్రింగ్ వేస్తే మనం పెట్టేసినాము. సో ఇక్కడ మీకు ఇది బో, ఇండియన్ బో, మనం మీకు ఏ విధంగా అప్పర్ లిమ్ లోయర్ లిమ్ అనేది సెట్ చేసుకోవాలో చూపించిన. సో ఇక్కడ మీకు బ్యాలెన్సర్ వస్తుంది ఒకటి. సో ఇక్కడ బ్యాలెన్సర్ వస్తుంది, అది మనకి ఇక్కడ రాలేదు. ఇంకో రాడ్ వచ్చినా సరే మన పొడుగుగా ఇది కదా వచ్చింది స్టిక్. ఇక్కడ బ్యాలెన్సర్ వి షేప్ బ్యాలెన్సర్ వస్తుంది అనమాట. అది కూడా మనం ఇక్కడ థ్రెడ్డింగ్ అనేది ఉంది, మనం సెట్ చేసుకోవడమే. అది వస్తే సో తెచ్చుకోవచ్చు మనము, ప్రస్తుతానికి సప్లై లేదు ఇది. సో ఇప్పుడు మనము ఇక్కడ మీరు జూమ్లో చూడండి, అటు సైడ్ జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు జూమ్లో చూడండి, బాగా జూమ్ చేయను వచ్చేసి ఇక్కడ ఉంది కదా యారో అనేది దీని మీద, ఇది యారో రిస్ట్ అంటారు అనమాట. యారో అనేది దీని మీద ఉంచాలా. ఒక యారో తినండి, కిందికి లాక్కు. ఒక యారో అనేది మనకు యారో రిస్ట్ ఇది. సో యారో రిస్ట్ అంటే యారో అనేది దీని మీద ఉండాలా. సో ఇంకోటి ఏంటంటే సెంటర్ పాయింట్ చూసుకొని ఈ నాక్ అనేది ఉంది కదా. సో ఈ యారో గురించి మొత్తం క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ మధ్యలో ఉన్నటువంటిది ఇక్కడ జూమ్లో చూడండి బాగా, ఇది ప్లింజర్ అంటారు, దీన్ని ప్లింజర్ అంటారు. సో ఇది వచ్చేసి మీకు ఇక్కడ స్ట్రక్ అవ్వకుండా కొంచెం ముందుకి నెట్టుతుంది అనమాట, ఇది ప్లింజర్ అంటారు. ఇది బాగా జూమ్లో చూడొచ్చు మీరు. తర్వాత వచ్చేసి ఇది ఉంది కదా, ఇది పిన్ను లాగా ఉంది కదా, ఇది యారో రిస్ట్ అంటారు అనమాట. ఈ యారో అనేది ఈ రిస్ట్ మీద మరి వెయిట్ అనేది ఇక్కడ మోస్తూ ఉంటుంది, యారో రిస్ట్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది క్లిక్కర్ అంటాం అనమాట, క్లిక్కర్ అంటాం. సో ఇది వచ్చేసి యారోను సైడ్కి పోకుండా సో దీన్ని నొక్కి పట్టుకొని ఉంటుంది. నేను అన్నీ మళ్ళీ మీకు చూపిస్తాను, నేను చూపిస్తాను అనమాట. ఇది జస్ట్ ఇలాగా క్లిక్కర్ అనేది పట్టుకొని ఉంటుంది అనమాట. ఎందుకంటే యారో అనేది సైడ్కి వెళ్ళకుండా ఇలాగ పట్టుకొని ఉంటుంది అనమాట. యారో క్లిక్కర్ అంటారు దీన్ని. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మీకు సైడర్ ఉంటుంది అనమాట. సైడర్ అది సైట్ చూడడానికి, అంటే ఇక్కడ మీకు ఇచ్చారు ఆల్రెడీ, ఇక్కడ కనపడుతుంది కదా. సో ఇది పట్టుకున్నాను, మీకు ఇది కనపడుతుంది కదా. సో ఆల్రెడీ ఇక్కడ స్టిక్కర్ వేసి ఇచ్చినారనమాట. ఇది మనం తీసుకోవాలి. ఇది సైట్కి సంబంధించి, అంటే ఇది
అంటే దీనికి మనము షూట్ చేసుకోవడానికి టార్గెట్ అనేది ఈ సైడ్ ఈ ఇచ్చినటువంటి ఈ పుల్ల ఏదైతే ఉందో దీన్ని మనం సైట్ అని అంటాం. మనం సైట్ ఇండికేటర్ అని అనొచ్చు. దీన్ని సైట్ ఇండికేటర్ అంటాం. కట్ చేయాలి. దీన్ని మనము స్లైడ్ చేయొచ్చు. స్లైడ్ అంటే కిందికి పైకి జరపచ్చు అనమాట. ఎందుకంటే సైట్ ఇండికేటర్ అంటే ఇక్కడ మనము యారో టార్గెట్ అనేది ఇక్కడ నుంచి చూస్తాము. సో దీన్ని బట్టి అడ్జస్ట్మెంట్ యారో కిందికి పడింది అనుకోండి, ఈ సైట్ని కూడా కిందికి అడ్జస్ట్ చేయాలా. సో యారో పైకి పడుతుంది అనుకోండి, మళ్ళీ ఈ సైటర్ని వచ్చేసి పైకి అడ్జస్ట్ చేయాలి. అప్పుడు మీకు టార్గెట్ రీచ్ అవుతుంది అనమాట. అది ఇంపార్టెంట్. చాలా మెంబర్స్ ఆపోజిట్లో ఇప్పుడు యారో కిందికి పడుతుందంటే దీన్ని పైకి అంటుంటారు, అది అనకూడదు. యారో పైకి వెళ్తే మరి కొందరు కిందికి అంటుంటారు, అట్లా అనకూడదు అనమాట. సో ఏ సైడ్ అయితే యారో పడుతుందో, ఇప్పుడు కిందికి యారో పడుతుంది అనుకో బోర్డులో, దీన్ని కూడా కిందికి అనేసేయాలన్నమాట. ఇది సైట్ ఇండికేటర్. మీకు చెప్పింది క్లియర్గా వినపడుతుందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది స్లైడ్ అవుతుంది అనమాట, మీకు అడ్జస్ట్మెంట్కి సంబంధించి స్లైడ్ అవుతుంది. సో మీరు జూమ్లో బాగా క్లియర్గా చూడండి, ఇది సైట్ ఇండికేటర్ అనమాట. సో మీకు క్లియర్గా నేను చెప్పిన అనమాట, ఈ హ్యాండ్ ప్రతిదీ ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ గార్డు లేకపోతే మాత్రం చాలా ఇంజూరియస్ అవుతాయి అనమాట. ఈ గార్డ్ అనేది తప్పకుండా ఇలాగా, ఇది చెస్ట్ గార్డ్ అంటాం. ఇది ఇప్పుడు నేను వేసుకునేది ఏంటంటే చెస్ట్ గార్డు, ఇక్కడ ఇంజూరియస్ కాకుండా. సో ఇది నేను పిల్లలకి ఇచ్చింటే దీన్ని ఇంజూరియస్ చేసినారనమాట. సో దీన్ని నాక్ అనేది పోయింది. సో నేను ఏదో విధంగా సెట్ చేసినాను. సో ఇది చెస్ట్కు సంబంధించి ఇక్కడ ఈ భాగంలో మనకి ఇంజూరియస్ కాకుండా ఇది ఒక గార్డ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ గార్డ్ అనేది ఉంటుంది. సో ఇది కూడా పెట్టుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా జూమ్ లో చూడండి, ఇటు సైడ్ కొంచెం స్లోప్ గా ఉంది, మీరు చూడొచ్చు. ఇది జూమ్ లో చూడండి, ఇది స్లోప్ గా ఉంది ఇక్కడ ఇటు సైడ్. మరి ఇటు సైడ్ చూడండి, ఇది కొంచెం ఎత్తుగా ఉంది, అంటే ప్యారలల్ గా ఉంది అనమాట. సో ఇది ఏదైతే డౌన్ ఉందో అది ఇటు సైడ్ పెట్టుకోవాలి మన సైడ్. ఎందుకంటే ఇక్కడ యారో అనేది ఇక్కడ మనకి తగులుకుంది అనుకోండి, మళ్ళీ అక్కడ ఇంజూరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తగులుకోకుండా ఇది ఇట్లా స్లైడ్ అయ్యే విధంగా ఇక్కడ కొద్దిగా డౌన్ ఇచ్చినారనమాట. ఇది మీరు గమనించాలి, ఇది ఓకేనా. సో దీన్ని కూడా వచ్చేసి మనము ఆముకు పెట్టేస్తాం. ఒకేసారి ఇలాగా రెండు ఒకేసారి ఎక్కించాలన్నమాట, లేదంటే రాదు, పైకి రాదు. సో ఇలాగా మనము దీన్ని ఎల్బో గార్డ్ అంటాము. ఇది వస్తున్నా ఒత్తిలాగా దగ్గరలో, ఇది కూడా ఒత్తిలాగానే దగ్గర. సో ఇలాగా మనం ఒక హెల్ప్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది లాక్కోవడానికి మనకి ఇబ్బంది ఉంటుంది, లాక్కుంటుంది కాబట్టి ఈ విధంగా ఉండాలన్నమాట. సో వీటిని మనము ఇలాగా దీని కిందికి పెట్టేసుకున్న ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇక్కడ తగలకుండా అనమాట. సో ఇలాగ తగలకుండా పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బందిగా లేకుండా పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి ఎల్బో గార్డ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ గార్డ్ ఉంది. సో ఫింగర్ గార్డ్ అనేది మనము ఇక్కడ ఫింగర్కి ఎక్కించుకోవాల్సి ఉంటుంది యారో వదిలేటప్పుడు. తర్వాత వచ్చేసి మీకు యారోస్ అనేవి ఇక్కడ మనం స్టోర్ చేసుకోవడానికి, అంటే ఒక రౌండ్కి 6 యారోస్ ఉంటాయి. 6 యారోస్ని మనం ఇక్కడ మరి ఇందులో ఉంచుకోవచ్చు అనమాట. సో దీన్ని వచ్చేసి మనము లాక్ ఉంటుంది, లాక్ తీసేసి ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. సో ఇందులో యారోస్ పెట్టుకుంటారు, మీకు ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు, వెనక్కి తిప్పుకోవచ్చు, లేదంటే మీకు కన్వీనియంట్గా ఇట్లా వెనక్కి పెట్టుకోవచ్చు. ఇది యారోస్ ఇది విధంగా యారోస్ అనేది ఇందులో ఇలా పెట్టుకుంటారు అనమాట. సో ఇది యారో ఇలా తీసుకుంటాం, మనం తీసుకునేటప్పుడల్లా ఇలా తీసుకుంటాం అనమాట. ఇది ఒక్కొక్కటి మన దగ్గర ఉండదు. 6 యారోస్ అనేది మనము ఒకేసారి తీసేసుకుంటాం, అంటే ఒక రౌండ్ 6 యారోస్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫింగర్ గార్డ్ అంటాం కదా. ఫింగర్ గార్డ్ అని చెప్పినాను మీకు, ఎందుకంటే ఫింగర్స్కి ఇంజూరీ కాకుండా మనం థ్రెడ్ ఎప్పుడు రిలీజ్ చేసినప్పుడల్లా యారో థ్రెడ్ మనకి ఇక్కడ షార్ప్గా కొంచెం కట్ చేస్తూ ఉంటుంది స్కిన్ని. సో అలాగే ఇంజూరీస్ కాకుండా మనం ఫింగర్ గార్డ్ అనేది వాడాలన్నమాట. సో ఫింగర్ గార్డ్ కూడా చూడండి, 3 ఫింగర్స్ని యూజ్ చేస్తాం ఫింగర్ గార్డ్కి. ఈ 3 ఫింగర్స్లో చూడండి, ఇక్కడ మీకు ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, తర్వాత రింగ్ ఫింగర్ ఉంది కదా, ఈ 3 ఫింగర్స్ యూజ్ చేస్తాం. మిడిల్ ఫింగర్కి అంటే ఇక్కడ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో మిడిల్ ఫింగర్కి ఈ గార్డు అనేది మనము లాక్ చేసేసుకుంటాం. ఇట్లా మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మీరు చూడొచ్చు, ఈ విధంగా మనం లాక్ చేసుకుంటాం. సో ఇక్కడ మనము వదిలేస్తాం అనమాట. ఇక్కడ మనం యారో అనేది
ఇక్కడ పెట్టి లాగుతాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఇండెక్స్ ఫింగర్ తర్వాత యారో మధ్యలోకి వస్తుంది. ఇక్కడ సారీ థ్రెడ్ అనేది మధ్యలోకి వస్తుంది. ఆ థ్రెడ్ ఏ విధంగా తీసుకుంటాం అనేది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇది ప్రాసెస్ మొత్తానికి అయితే దీనికి కావాల్సిన ఇండియన్ బోకి కావాల్సినటువంటి టోటల్గా ఎక్విప్మెంట్స్ మెటీరియల్ ఏదైతే అవసరం అనేది మీకు చూపిస్తున్నా. మీరు చూడొచ్చు ఫస్ట్ బో ఎలాగా సెట్ చేసుకున్నాము, తర్వాత వచ్చేసి ఆమ్ గార్డ్ ఎలాగ ఉంది, తర్వాత వచ్చేసి చెస్ట్ గార్డ్ ఎలా ఉంది, తర్వాత మీకు యారోస్ మనము ఏ విధంగా ఉంచుకోవాలి దానికి సంబంధించినటువంటి గార్డు కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇది చూడండి ఫింగర్స్ చూస్తున్నారు కదా, ఫింగర్ గార్డ్ అనేది. సో ఇలాగా మనము థ్రెడ్ని ఇలాగా మనము ఇలా లాగుతాం, స్ట్రింగ్ అంటాం దీన్ని, థ్రెడ్ అన్నాము, దీని వచ్చి స్ట్రింగ్ అంటాం మనం. ఈ స్ట్రింగ్ని ఎలాగా లాగాలనేది మీకు చూపిస్తాను నేను. ప్రీ డ్రా ఉంటుంది ముందు, ఇట్లా ప్రీ డ్రా చేసిన తర్వాత అప్పుడు మనం పైకి యూనిట్ అంతా పైకి తీసేసి అప్పుడు మనం ఇది లాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మనం ఎక్కువ లాగితే సో ఒకసారి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఈ బో అనేది మనకు సెట్ అవుతుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. సో ఇది మన హైట్కు కనీసం మన హెడ్కి హైట్ ఉన్నట్టుంటే ఈ బో మనకు సెట్ అవుతుంది అనమాట. లేదంటే తక్కువ హైట్ ఉంది కాబట్టి మనకు ఆర్మ్ స్ట్రెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. సో డ్రా లెంత్ అనేది మనకి ఎక్కువ అయినప్పటికీ ఈ బో విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ హైట్కి తగ్గట్టుగా మనం బో అనేది చూస్ చేసుకోవాలా. వాళ్ళ హైట్ హెడ్ వరకు ఉండాలి కంపల్సరీ. ఇది ఇప్పుడు ఇది నాకు సెట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఎక్కువ లాగితే ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తా యారో ఎలాగా అంటే మ్యాక్సిమం నేను చెక్ చేస్తాను, యారో ఎలాగ లోడ్ చేయాలి, ఎలాగ నాక్ చేయాలి, యారో గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. యారో అనేది ఇట్లా పట్టుకున్నాను. యారోకి ముందర టిప్ ఉంటుంది, ఇక్కడ చూడండి మెటల్ టిప్ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇదంతా సాఫ్ట్, తర్వాత వెనకాల మీకు ఫ్లెచెస్ ఉంటాయి. ఇక్కడ ఇది నాక్ అంటాం, ఇది మీరు చూస్తున్నారు ఎల్లో కలర్ ఉంది కదా, ఇది నాకు. ఈ నాక్ని మనము ఇక్కడ స్ట్రింగ్కి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ స్ట్రింగ్ మీకు కలర్ ఇచ్చారు కదా, కలర్ డిఫరెంట్ కలర్ ఉంది కదా. సో ఇక్కడే మనము ఈ నాక్ అనేది మనము ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే సెంటర్ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ థ్రెడ్ కూడా సెట్ చేసి పెట్టుకోవాలి, పైకి కిందికి పెట్టుకోకుండా మనకు గుర్తున్నట్టు అంటే మిడిల్లో మనం నాక్ చేసేటట్టుగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మిడిల్లో ఉన్నట్టయితే పవర్ కరెక్ట్గా పడుతుంది, ఇందులో లోడ్ అవుతుంది అనమాట. ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. సో ఇప్పుడు చూడండి యారో రిస్ట్ లాగా హ్యాండ్ ఇలా సపోర్ట్ తీసుకొని మీరు క్లిక్కర్లో తీసుకోండి, దీన్ని యారోని క్లిక్కర్లో తీసుకోండి, ఇలా క్లిక్కర్లో తీసుకొని సో ఇలా పెట్టుకోవాలా క్లింజర్ దగ్గర. చూస్తున్నారు కదా, మరి ఇక్కడ నాకు మీరంతా వెనక్కి రండి చూడండి. ఇక్కడ నాకు చూడండి, నాకుని నేను జూమ్లో చూడండి, జూమ్ చేసి చూడండి. దీన్ని నాకు అనేది ఎలా పెట్టుకున్నామో చూడండి ఒకసారి. నాకు అనేది ఇక్కడ ఫిక్స్ చేసేసుకోవాలి నాకుని, చూస్తున్నారు కదా. సో ఇలా ఫిక్స్ చేసేసుకోవాలా. సో ఇది సెంటర్కి ఇక్కడికి వస్తుంది మనకి. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒకసారి ఈ స్ట్రింగ్ను కూడా కిందిది పైకి కిందికి వేసి చూడండి, ఇది సెంటర్కి వస్తుందా లేదా, అప్ అండ్ డౌన్ అవుతుందా చెక్ చేసుకోవాలన్నమాట. స్ట్రింగ్ ఏదైతే ఎక్కించాలనేది ఇది మిడిల్లో చేసి పెట్టింటారు మ్యాక్సిమము. సో చెక్ చేసుకోవాలి. ఇది పైకి ఒకవేళ ఈ రెడ్ కలర్ది రావడం లేదంటే మనం పైకి కిందిది పైకి మార్చడం చెక్ చేసుకుని చేంజ్ చేసి చూపించినాను అనమాట. ఇది మిడిల్లో వచ్చింది, ఇంతవరకు అయితే మిడిల్లో రాలేదు. అలా మిడిల్లో రాలేదంటే మనం ఖచ్చితంగా కంపల్సరీ దీన్ని చేంజ్ చేసి చూడాలి, కిందిది పైకి కిందికి. సో ఒకసారి మీకు చూపిస్తాను ఈ విధంగా ప్రీ డ్రా చేయాలి. చూపిస్తున్నాను వీడియోది ప్రీ డ్రా చేయాలి. పూర్తిగా అయితే డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను. మీరు ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా క్లియర్గా ఇంకొక వీడియోలో ఇస్తాను. సో మీకు కంప్లీట్గా అయితే మీకు బో ఎలా ఉంది, తర్వాత చెస్ట్ ఈ గార్డ్స్ అనేది ఎలా ఉన్నాయి, సో స్టాండ్స్ కూడా మీకు చూపిస్తున్నారు కానీ స్టాండ్ కూడా ఇలాగా మనము దీని మీద మనం ఇలాగా స్టాండ్ మనము హోల్డ్ చేయాలన్నమాట. ఇలా రెస్ట్ ఇవ్వడానికి మన హ్యాండ్ మీద ఎక్కువ వెయిట్ ఉండకుండా మనం యారోస్ కొట్టినాక మళ్ళీ మనకు ఛాన్స్ వచ్చేంత వరకు ఇలాగా స్టాండ్ మీద మనము బో అనేది ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకి వెయిట్ హ్యాండ్లో ఉంటే మన హ్యాండ్ అనేది కొంచెం షేక్ సివర్ అవ్వడము, మళ్ళీ అక్కడ పవర్ అనేది మనము కొంచెం ఎంతైనా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి స్టాండ్ అనేది యూజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.